టైటాన్ వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు దమాస్ జ్యువెలర్స్, వీళ్ళు గల్ఫ్ వాళ్ళు, గల్ఫ్ జ్యువెలరీస్ అనమాట. దమాస్ జ్యువెలర్స్ లో 67% స్టేక్ అక్వైర్ చేయబోతున్నారు. డిఫరెంట్ ఫార్మ్స్ లో వాళ్ళ అక్రూవల్స్ కానీ డెట్ పరంగా కానీ ఇలాగా 67% స్టేక్ అక్వైర్ చేయబోతున్నారు ఆ కంపెనీది. ఈ కంపెనీది అక్వైర్ చేయడం ద్వారా వీళ్ళు 6 గల్ఫ్ దేశాల్లో వీళ్ళ ఫుట్ ప్రింట్ ని పెంచుకోబోతున్నారు. యుఏఈ, సౌదీ అరేబియా, ఖతర్, ఇట్లా 6 దేశాలు ఉన్నాయి కదా, వాటిల్లో ఇంటర్నేషనల్ గా వెళ్ళబోతుంది. ఈ దమాస్ జ్యువెలర్స్ అనేది కూడా చిన్నదేం కాదు. 1907 లో ఎస్టాబ్లిష్ అయ్యి ఇప్పుడు ఇంత చాలా పెద్దదనమాట. గల్ఫ్ దేశాల్లో దీని ఫుట్ ప్రింట్ ఎక్కువ ఉంటుంది. సో టైటాన్ వాళ్ళు వీళ్ళ ఫుట్ ప్రింట్ ని పెంచుకుంటానికి అని చెప్పి, ఇంటర్నేషనల్ గా వెళ్ళటానికి అని చెప్పి, ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ వెరీ స్ట్రాంగ్ ఫుట్ ప్రింట్ ఇండియాలో ఉంది. సో భారతదేశం నుంచి వీళ్ళు ఇంకా ఎక్స్పాండ్ అవబోతున్నారు బయట దేశాలకి. ఆల్రెడీ వెస్ట్ సైడ్ లో వీళ్ళ టైటాన్ వాళ్ళ షోరూమ్స్ ఇలా కొన్ని ఉన్నాయి. ఇటు గల్ఫ్ దేశాల్లో కూడా వీళ్ళు అక్కడి భారతదేశంలో ఇంపోర్ట్ చేసుకోవచ్చు, అదే విధంగా ఇక్కడ డిజైన్స్ కూడా అక్కడ పెట్టుకోవచ్చు. సో దట్ టైటాన్ వాళ్ళది ఇంకా ఎక్స్పాండ్ అవ్వటానికి బాగా యూజ్ అవుతుంది. అండ్ దిస్ ఈస్ అ వెరీ స్ట్రాటజిక్ మూవ్. టాటా వాళ్ళు మోటార్స్ లో కూడా వీళ్ళు జాగ్వార్ వీది అక్వైర్ చేసి ఆ మోడల్ డిజైన్స్ వీళ్ళు లో కాస్ట్ లో ఇక్కడ దింపుకుంటున్నారు చిన్న టాటా వెహికల్స్ కి. ఇలాగా కాంబినేషన్ లా చేసుకోవచ్చు. లగ్జరీ సెగ్మెంట్ ని లగ్జరీ సెగ్మెంట్ గా పెట్టుకోవచ్చు. మిడిల్ క్లాస్ వాళ్ళని ఆ డిజైన్స్ లో కొన్నిటి తెచ్చి అట్రాక్ట్ చేయొచ్చు. సో దట్ ఇట్ విల్ బి ఫైనల్లీ అ విన్ సిచ్యువేషన్ ఫర్ టైటాన్. సో టైటాన్ స్టాక్ ఒకసారి చూసుకోండి. ఇఫ్ యూ వాంట్ టు అక్యూములేట్, ట్రై టు అక్యూములేట్. ఇవాళ న్యూస్ వచ్చింది రేపటికి కొనేసి ఎల్లుండి కమ్మేయటం అని కాకుండా లాంగ్ రన్ లైక్ 2-3 years పెట్టుకోండి. సో దట్ ఇట్ విల్ బి అ వెరీ స్ట్రాంగ్ అసెట్ టైటాన్ స్టాక్ అనేది. ఆల్రెడీ టైటాన్ స్టాక్ చాలా పీక్స్ కి వెళ్ళి కొంచెం మళ్ళా చూడండి ఒకసారి. లైక్ కొనాలనుకుంటే కనుక యూ కెన్ కన్సిడర్ బయింగ్ టైటాన్ స్టాక్ ఆఫ్టర్ స్టడీయింగ్ ఆల్ ద మైక్రో అండ్ మ్యాక్రో ఎకనామిక్స్ అరౌండ్ ది స్టాక్.